అందరికీ ప్రైజ్ ది లార్డ్. గత బుధవారం రోజున మనమందరము భస్మ బుధవారాన్ని ఆచరించుంటాం కదా. భస్మ బుధవారం గురించి మనందరం తెలుసుకున్నాం. ఆ రోజున మనము ఒక తీర్మానం చేసుకునే ఉంటాం కదా, ఏదో ఒక దాన్ని దేవుని కొరకు వదిలేయాలని. చాలామంది ఆహారాన్ని లేదా మాంసాహారాన్ని వదులుతామని, ఈ 40 రోజులు విసర్జిస్తామని, లేదా ఇంకొంతమంది చెడలవాట్లను వదిలేస్తామని తీర్మానించుకొని ఉంటారు. కానీ ఈరోజు మనల్ని మనము ఒక ప్రశ్న అడుగుదాం. మనము ఏదో ఒక ఆహారాన్ని అయితే వదులుకుంటున్నాం, కానీ మన హృదయంలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని, కోపాన్ని వదులుకుంటున్నామా? చెడలవాట్లను వదులుకుంటున్నామా? మనము దావీదు వలె నాట్యం చేయాలని ఇష్టపడుతుంటాం, కానీ ఈ రోజుల్లో చాలామంది చర్చిల్లో విజిల్లు వేస్తూ చిందులేస్తూ ఆరాధన చేస్తున్నారు. అయితే దావీదు కూడా ఈ విధంగా చేశాడా? దావీదు మందసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఉజ్జాకి దేవుడు మరణశిక్ష వేసిన సంగతి మనందరికీ తెలుసు. ఇదే భయంతో దావీదు దేవుని మందసాన్ని దావీదుపురానికి తీసుకురాకూడదని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఒబేదెదోము ఇంటికి ఆశీర్వాదాలు వస్తున్నాయని అతనికి తెలిసిందో దేవుని మందసంను తీసుకురావాలని మళ్ళీ అనుకున్నాడు. కానీ ఈసారి అతనికి కూడా ఉజ్జాకి ఏ విధమైన పరిస్థితి కలిగిందో చూసి దావీదుకు కూడా మనసులో భయంగా ఉంది. అందుకే దావీదు దేవుని మందసాన్ని ఎంతో పరిశుద్ధతతో ఉత్సవంగా తీసుకొని వచ్చాడు. అయితే వాళ్ళందరూ వస్తూ ఉన్నప్పుడు మోయివారు 6 అడుగులు సాగగా ఎద్దును, క్రొవ్విన దూడను వధించాడు. దావీదు వాటన్నింటిని బలిగా అర్పిస్తూ వచ్చాడు. అయితే ఈ కాలంలో సంఘములో ఎగురుతున్నవారు, నాట్యం చేస్తున్నవారు ఈ విధంగా క్రొవ్విన పశువుల్ని బలివ్వకపోయినా కూడా మనలో ఉన్న వాటిని మనం బలివ్వగలుగుతున్నామా? దావీదు తన అహాన్ని కూడా పక్కన పెట్టి అందరి ఎదుట నాట్యం చేశాడు. నారతో వేయబడిన ఏఫోదును మాత్రమే అతను వేసుకున్నాడు. అతను ఒక రాజు అయినప్పటికీ తన ప్రశస్తమైన వస్త్రాలను తీసివేసి నారబట్టల్ని ధరించి కేవలం ఆడవారు మాత్రమే ఆ కాలంలో నాట్యం చేసేవారు. అయినప్పటికీ దావీదు తన భార్య అయిన మీకాలు అసహించుకున్నప్పటికీ కూడా దావీదు నాట్యం చేశాడు. ఈ విధంగా దావీదు తన అహాన్ని వదులుకొని నాట్యం చేశాడు. అయితే ఇప్పుడు మనము ఈ లెంట్ కాలంలో ఆలోచించవలసింది, నాట్యం చేస్తున్నాం సరే, దావీదు వలె మారు మనస్సు పొందామా? దావీదు వలె పశ్చాత్తాపం పొందుతున్నామా అని మనం ఆలోచించుకోవాలి. దావీదు దేవుని మందసాన్ని తెచ్చిన తర్వాత 6వ అధ్యాయం తర్వాత మనము 12వ అధ్యాయానికి వచ్చినట్లయితే, యుద్ధ సమయంలో దావీదు బత్షెబాతో పాపం చేయడాన్ని 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు. నాట్యం చేసిన అదే దావీదే పాపం చేశాడు. కానీ నాతాన్ ప్రవక్త అతన్ని ఎప్పుడైతే ఖండించాడో దావీదు వెంటనే తన తప్పును ఒప్పుకున్నాడు. కానీ మనము 1 సమూయేలు గ్రంథంలో చూస్తే సౌలు కూడా పాపం చేసినప్పుడు సమూయేలు ప్రవక్త అతని దగ్గరకు వచ్చినప్పుడు సౌలు ఎన్నో విధమైన సాకులు చెప్పాడు. కానీ దావీదైతే ఏం సాకులు చెప్పకుండా నిజమే నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. అయితే ఇతరులు ఎదుట యెహోవాకు నింద వచ్చే విధంగా నువ్వు చేశావు, నువ్వు ప్రవర్తించావని నాతాన్ ప్రవక్త అతన్ని నిందించినప్పుడు దావీదు పశ్చాత్తాపంతో కుమిలిపోయి రచించిన కీర్తనే 51వ కీర్తన. ఈ 51వ కీర్తన ఎంత ప్రశస్తమైందంటే, మన భారతదేశానికి వచ్చిన మిషనరీలలో అందరికీ సుపరిచితమైన వారు విలియం కేరీ గారు. ఈయన ఏమన్నారంటే, నేను చనిపోయిన తర్వాత నా భూస్థాపన సమయంలో ఈ 51వ కీర్తననే నా కొరకు చదవండి అని ఆయన అన్నాడని మనము చూడవచ్చు. మనలో ఎవరైనా సరే, నేను పాపం చేశాను, దేవుని ఎదుట నా మొహం చూపించలేను, ఏ ముఖముతో నీ సన్నిధికి రావాలయ్యా అని కృంగిపోతున్న సమయంలో 51వ కీర్తనను మనము గుర్తు చేసుకోవచ్చు. 51వ కీర్తనలో మనము చూసినట్లయితే, దేవా నా దోషం పోవునట్లుగా నన్ను కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నీవు దయగల దేవుడవు కాబట్టి నన్ను పవిత్రపరచుమని దావీదు ఇక్కడ ప్రార్థిస్తున్నాను. నేను చేసిన అతిక్రమములు నాకు తెలుసు, అవి ఎల్లప్పుడూ కూడా నా ఎదుటనే ఉన్నవి. నేను నీకు విరోధంగా పాపం చేశాను, నీకు అన్యుల ఎదుట నింద వచ్చే విధంగా నేను చేశాను, పాపం చేశాను. నీవు కోరేది ఒక్కటే, నాలో నువ్వు సత్యం కోరుచున్నావు, కానీ నేను నీ ఎదుట అతిక్రమం చేశాను. నా ఆంతర్యములో నాకు జ్ఞానం కలుగజేయ్యా, హిస్సోపుతో నన్ను కడుగుమని అన్నాడు. హిస్సోపు అనేది యూదుల కాలంలో కొన్ని శుద్ధీకరించడానికి ఉపయోగించే ఒక చిన్న చెట్టు. ఇటువంటి హిస్సోపుతో నా పాపమును పరిహరించుము, మంచు కంటే కూడా
తెల్లగా నేను అయ్యేటట్లు నన్ను కడుగు దేవా అని అన్నాడు. మంచు అనేది ఎన్నో పదార్థాల కంటే ఎంతో తెల్లగా ఉంటుందని మనకు తెలుసు కదా. అయితే అలాంటి మంచు కంటే ఇంకొక యెషయా గ్రంథంలో మనం చూస్తే మన పాపములు రక్తము వలె ఎర్రనివైనను ఆయన హిమము వలె వాటిని పవిత్రపరచునని మనం చూస్తాము. అలాగా హిమము కంటే తెల్లగా నన్ను మార్చమని దావీదు ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. నేను చేసిన పాపములన్నింటినీ తుడిచివేయి, నా పాపములను దయచేసి జ్ఞాపకం చేసుకోకమని కూడా దావీదు ప్రార్థిస్తున్నాడు. ముఖ్యంగా ఇక్కడ మనము గమనించవలసిన వచనం ఏంటంటే, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. పాపాన్ని ద్వేషించే ఒక పవిత్ర హృదయాన్ని, దేవుని చిత్తాన్ని చేయగోరే నూతన ఆత్మను కలిగించే దేవుని పరిశుద్ధాత్మ యొక్క అవసరత మనందరికీ ఉంది. అందుకే దావీదు కూడా ముందుగా నాలో శుద్ధ హృదయంను కలగజేయమని ప్రార్థించాడు. ఈ దావీదు చేసిన ప్రార్థన మనకి ఎంతో మాదిరికరము. దేవుడు మాత్రమే మనల్ని నూతన సృష్టిగా చేసి నిజమైన దైవ భక్తిలోనికి పునరుద్ధరించగలడు. ఆ తరువాత దావీదు దేవుని సన్నిధిలో ఎంతో ప్రియుడని మనందరికీ తెలుసు. అలాంటి నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము అని దావీదు ప్రార్థించాడు. దావీదుకు తెలుసు దేవుని ఆత్మ తనలో పనిచేస్తుందని తెలిసి కూడా అతను దేవుని ఎదుట పాపం చేశాడు. కాబట్టే నీ ఆత్మను నాలో నుండి తీసుకొనకుమని దావీదు వేడుకుంటున్నాడు. నా పాపాన్ని క్షమించి రక్షణ యొక్క ఆనందాన్ని నాకు కలగజేయమని, అదేవిధంగా నన్ను దృఢపరచమని దావీదు ఇక్కడ దేవుణ్ణి అడుగుతున్నారు. నేను రక్షణ పొందిన తర్వాత అతిక్రమం చేయవారికి నీ త్రోవల్ని నేను బోధిస్తాను, ఏ విధంగా నీవు నన్ను క్షమించావో నేను ఇతరులకు బోధిస్తానని కూడా దావీదు అంటున్నాడు. దావీదు బెత్షెబా యొక్క భర్తను చంపాడు కదా, ఆ యొక్క రక్తాపరాధము నుండి నన్ను విడిపింపు, అప్పుడు నా నాలుకని నీతిని గురించి ఉత్సాహగానం చేయనని ఇక్కడ అంటున్నాడు. చివరిగా దావీదు, ప్రవ్వా నీవు బలిని కోరువాడవు కాదు కదా, ఒకవేళ నీకు నిజంగా బలే కావాలనుకుంటే నేను అర్పిస్తాను, కానీ నీకు దహన బలి కంటే ముఖ్యమైనది విరిగిన మనస్సే కదా. నా యొక్క విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యం చేయవు కదా ప్రభువా, ఒక్కసారి నా వైపు చూడు ప్రభువా, విరిగిన నా హృదయాన్ని చూడు అని దావీదు ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, దావీదు దేవుని మందసం ముందు నాట్యం ఆడినప్పటికీ అది ఎంతో భక్తితో కూడుకున్న నాట్యము, ఎంతో భయముతో కూడుకున్న నాట్యము. అయితే ప్రతి 6 అడుగులకి అతను ఒక బలిని అర్పిస్తూ వచ్చాడు. ఈ కాలంలో మనం కూడా మందిరాల్లో ఆరాధన పేరుతో దావీదు వలె నాట్యం చేస్తున్నాము అని అనుకుంటున్నాం, కానీ దావీదు వలె మనల్ని మనము రిక్తులుగా చేసుకోగలుగుతున్నామా? దావీదు వలె మారు మనస్సు పొందగలుగుతున్నామా? దావీదు తనని తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. తన భార్య అయిన మీకాలు, నువ్వు పని మనుషుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నావు అన్నప్పుడు కూడా, నేను దేవుని ఎదుట నన్ను నేను అల్పునిగా చేసుకుంటాను, అవసరమైతే ఇంకొకసారి కూడా నేను ఇలాగే చేస్తానని ఆమెతో అతను అన్నాడు. ఈ రోజున మనం కూడా చర్చిలలో డాన్స్ వేస్తున్నాం, కానీ మన పాపాన్ని వదులుకున్నామా? బలి లేని నాట్యము కేవలము ఒక షో మాత్రమే, ఒక పర్ఫార్మెన్స్ మాత్రమే. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, దావీదు తన జీవితాంత కాలం కూడా నాట్యం వేయలేదు, కేవలం 1-2 సందర్భాల్లోనే వేశాడు. మిగిలిన జీవితం అంతా ఆయన శత్రువుల నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి అరణ్యాల్లో పరిగెత్తాడు, గుహల్లో దాక్కున్నాడు, కన్నీళ్లతో దేవునికి లోబడ్డాడు. చివరిగా దేవుడు అతన్ని ఒక గొప్ప రాజుగా ఆశీర్వదించాడు. దావీదు జీవితం నుంచి నేర్చుకోవాల్సింది కేవలం డాన్స్ కాదు, పార్టీ కాదు, కానీ ఒక పోరాటం, దేవుని చిత్తానికి లోబడటం. కేవలం ఆయన నాట్యాన్ని తీసుకొని ఆయన పశ్చాత్తాపాన్ని వదిలేస్తే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే. ముఖ్యంగా ఈ లెంట్ కాలంలో మనకు కావాల్సింది చర్చిలలో డాన్స్లు, విజిల్స్ కాదు, కానీ మనకు కావాల్సింది విరిగిన మనస్సు. ఎందుకంటే విరిగినలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలులు అని మనం చదివాం కదా. ముందుగా దావీదు వలె మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థించి దేవుని ఎదుట మన హృదయాన్ని కుమ్మరిద్దాం, మన పాపాల గురించి పశ్చాత్తాపడదాం, స్థిరమైన మనస్సును, శుద్ధ హృదయమును నాలో కలగజేయమని మనం కూడా ప్రార్థిద్దాం. హృదయం శుద్ధి చేయబడకుండా మనం చేసే నాట్యము, మనం చేసే ప్రార్థనలు ఏవి కూడా దేవుని ఎదుటకు చేరవు. కాబట్టి ఈసారి దావీదు వలె నాట్యం చేయాలనుకునే ముందు దావీదు వలె మారు మనస్సు ఉందో లేదో చూసుకుందాం. దావీదు దేవుని పరిశుద్ధతను గుర్తు చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ సంతోషముతో నాట్యం చేశాడు, కానీ ముందే అనుకొని ముందే చేసి ఏది కూడా అతను నాట్యం చేయలేదు. ఈ లెంటి కాలంలో ఈ 51వ కీర్తన మన హృదయాల్లో కూడా ఒక నూతన కార్యం చేయాలని మనము విశ్వసిద్దాం. ఈ మాటలు ఒకరిని ఉద్దేశించో ఒకరిని కించపరచాలనో చెప్పట్లేదు, కానీ ప్రతి
ప్రతిదానికి దావీదు నాట్యాన్ని మనం ఎగ్జాంపుల్గా చూపించే ముందు దావీదు జీవితంలో ఇతర విషయాల్ని కూడా మనము గమనించాలని మాత్రమే ఇక్కడ నా ఉద్దేశం. అంటే దావీదు నాట్యాన్ని చూడకూడదు, కానీ దావీదు యొక్క మారు మనస్సును, దావీదు యొక్క పశ్చాత్తాపమును, మన వంటి మనుష్య హృదయం, మనుష్య స్వభావం కలిగిన వాడే కదా దావీదు. అతను ఒక్కసారే నాట్యం చేశాడు కాబట్టి మనం రోజు నాట్యం చేయాలా? అతను రోజు దేవుని ఎదుట పశ్చాత్తాపడి దేవుని ఎదుట తన్ను తాను రిక్తునిగా అల్పునిగా తగ్గించుకున్నాడు. మరి మనం కూడా అలాగే ఉండాలి కదా. ఈ లెంట్ కాలంలో ప్రార్థిద్దాం. ప్రభువా, నా యందు శుద్ధ హృదయంను కలుగజేయము, నా గర్వాన్ని వదిలిపెట్టి నీ పాదాల దగ్గర నిజమైన మారు మనసు పొందేలాగా నన్ను దీవించు. అదే విధంగా ఇతరులతో ఏ విధంగా నేను మెలగాలో, నీకు ఇష్టమైన విధంగా, నీకు ఇష్టమైన భక్తుడిగా నేను ఏ విధంగా జీవించాలో నాకు నేర్పించమని దేవుని దగ్గర మనము అడగాలి. దేవుని పాదాల దగ్గర మనల్ని మనము తగ్గించుకోవాలి. ఎందుకంటే ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. అదేంటంటే, మీరు ఎక్కడికి ఇష్టమైతే అక్కడికి వెళ్ళండి, మీరు ఎక్కడన్నా వెతికి చూడండి, కానీ దేవునికి లోబడి ఉండటంలో, దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండటంలో ఉన్న ఆనందాన్ని మీరు ఎక్కడికి వెళ్ళినా పొందలేరు అని ఒక మాట ఉంటుంది. కాబట్టి దేవుని ఎదుట నాట్యం కంటే ముందు ఉండాల్సింది దేవుని ఎడల విధేయత. దేవుడంటే భయభక్తులు. ఎందుకంటే యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలమని మనము జ్ఞాపకం ఉంచుకుందాం. నా మాటల్లో ఎవరికైనా బాధ కలిగి ఉంటే దయచేసి క్షమించండి. దేవునికే స్తోత్రం కలుగునుగాక. శుద్ధ హృదయాన్ని ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఆమెన్.